మధ్యనే శ్రీరామనవమిని అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అయోధ్యలో కూడా 500 సంవత్సరాల తర్వాత అద్భుతంగా ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ శ్రీరాముల వారి యొక్క సూర్యతిలకాన్ని కూడా మనం చూసుకున్నాం. అటువంటి రామాయణం గురించి మనం ఎంత తెలుసుకున్నా, ఎప్పుడు విన్నా, ఎన్నిసార్లు విన్నా, ఎంత శ్రవణం చేసినా, ఎన్నిసార్లు చదివినా దానిలో ఏదో ఒకటి కొత్తది అనేటువంటిది మనకి కనిపిస్తూనే ఉంటుంది అనేది అక్షర సత్యం. మహర్షులు చెప్పినటువంటి మాట అది. అందులో ఏమాత్రం కూడా సందేహమే లేనటువంటి విషయం. రామాయణాన్ని సింపుల్గా చెప్పమంటే చాలామంది ఒక 3 మాటలు చెప్తుంటారు, కట్టే కొట్టే తెచ్చే అని. అంత ఈజీనా రామాయణం అనేటువంటిది? కానే కాదు. అంత ఈజీ అయితే కొన్ని వేల యుగాల నుంచి నేటి కాలం వరకు కూడా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా రామాయణం పరిడవిల్లుతుంది అన్నది ఎంత సత్యం అంటారు? అసలు ఆ విషయానికి వస్తే ఆ కట్టే కొట్టే తెచ్చే అంటే ఏంటి అంటే కూడా చెప్పలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి రామాయణంలో ఉన్నటువంటి రహస్యాల్ని మనం కొంత చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఈ రామాయణంలో రహస్యాలు మామూలుగా చదివితే అర్థం కానటువంటివి కొన్ని తీసుకొచ్చి మీకు ఇవ్వడం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఒకటి చూద్దాం. చాలామంది ఏమంటారంటే రామాయణంలో సివిల్ ఇంజనీరింగ్ ఉందా అని. తప్పక ఉంది. అద్భుతమైనటువంటి సివిల్ ఇంజనీరింగ్ గురించి మీకు తెలియాలి అంటే రామాయణాన్ని పరిశీలన చేసి చూడాల్సిందే. రామాయణంలో సుందరాకాండ వచ్చినప్పుడు హనుమంతుల వారు లంకలో ప్రవేశిస్తాడు సీతమ్మ వారిని వెదగడం కోసం. ఆ లంకలో ప్రవేశించినప్పుడు ఆ లంకా పట్టణం అంతా గాలిస్తున్నప్పుడు ఆయన చూసినటువంటి దృశ్యాలని వాల్మీకి అద్భుతంగా వర్ణన చేశాడు. ఆ రామాయణంలో హనుమంతుల వారు తిరిగినటువంటి ప్రదేశాలు, ఆ లంకలో తీసిన ప్రదేశాలు, వాటి వర్ణన చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి అన్నమాట. ఏంటంటే ఆ లంకలో ఎన్నో రకరకాలైనటువంటి గృహాలను చూశాడు. 7-8 అంతస్తులు ఉన్న భవనాలను చూశాడు. ఆ భవనాలు కూడా స్వస్తిక్ భవనాలని, పద్మ భవనాలని, హేయక భవనాలని, చతురస్రాకారంలో ఉన్న భవనాలు, దీర్ఘచతురస్రాకారం ఉన్న భవనాలు, ఇలా అనేక రకాలైనటువంటి భవనాల యొక్క నిర్మాణాలని ఆయన చూడటం జరిగింది. ఆ భవనాలకి ఆ పేర్లు కూడా కేవలం ఆ నిర్మాణానికి తగ్గట్టుగా పేర్లు ఉండేవి. అంతేగాని ఏదో సరదాగా వచ్చినటువంటి పేరు అలాగా పెట్టినటువంటిది కాదనమాట. ఇంతటి అద్భుతమైనటువంటి నేర్పరితనం ఉంది అంటే ఆనాటి కాలంలో వాస్తు విజ్ఞానం అనండి, నిర్మాణ రంగానికి సంబంధించిన విషయాలన్నీ ఎంత గొప్పగా ఉండి ఉంటాయి. నేటి ఆధునిక కాలంలో ఉన్నటువంటి వాస్తు విజ్ఞానంతో మనం దాన్ని పోల్చలేము. ఎందుకంటే ఆనాటి వాస్తు విజ్ఞానం వేదాన్ని ఆధారం చేసుకొని ఉన్నది అని వాల్మీకి స్వయంగా చెప్పినటువంటిది. ఈనాటి కాలంలో, ఆధునిక కాలంలో మనం చూస్తున్న వాస్తు విజ్ఞానం ఏదో కొసరంత, దానిలో కొసరంత మనం చూస్తున్నాం. కానీ నేటి కాలంలో మనం చూసే వాస్తు విజ్ఞానం ఆనాటి కాలానికి ఏమాత్రము సరిపోయినటువంటి విషయం. కాబట్టి ఆనాటి యొక్క భవన నిర్మాణాలు అంత గొప్పగా ఉండేవి. అవి చూసి ఆ వర్ణన కనుక మనం వింటే చాలా ఆశ్చర్యపోతాం. ఆ గృహ నిర్మాణాన్ని బట్టి ఆ గృహానికి పేరు పెట్టేవాళ్ళు. అంతేగాని ఇప్పుడు చూస్తే మా ఇంటి దగ్గర నెహ్రూ నగర్లో ఒక ఇల్లు కట్టడం జరిగింది. అద్భుతంగా ఉంటుంది ఇల్లు చూడటానికి. దానికి బృందావనం అని పేరు పెట్టారు. కానీ ఆ ఇంటికి ముంగిట కానీ వెనక కానీ ఒక్క పూల మొక్క కూడా లేదు. కాబట్టి అలా ఉంటాయి. అలాగే ఒక భవనానికి శాంతి నివాసం అని పేరు ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా ఆ శాంతి. కాబట్టి ఈనాటి భవనాల యొక్క నిర్మాణానికి సంబంధించి భవనాల పేర్లు కానీ అవి కానీ ఆనాటి రామాయణ కాలంలో నాటి వాస్తు విజ్ఞానంతో మనం ఏమాత్రం కూడా పేరుకు అనుగుణంగానే ద్వారాల యొక్క సంఖ్య, గవాక్షాలు ఎక్కడెక్కడ ఉండాలి, ఎలాంటి నిర్మాణం, ఇంటి ముందు తోటలు ఉండాలి, ఇవన్నీ కూడా ఆనాటి వాస్తు విజ్ఞానాన్ని ఆధారం చేసుకొని కట్టుకున్నటువంటి ఇల్లు. ఇవన్నీ కనుక పరిశీలన చేసినట్టయితే అక్కడ అయోధ్యలో కానీ, మిథిల్లో కానీ, ఆఖరికి లంకలో కానీ ఎంత ప్రణాళికతో ఆ భవనాలు కట్టుంటారు. ఆనాటి నిర్మాణ శైలి ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు కదా. అటువంటిది మన పురాతన భారతీయుల యొక్క వాస్తు విజ్ఞానం. నేటి కాలంలో కనుక చూసినట్టయితే
మనం గొప్ప నిపుణులు అనుకున్నటువంటి సివిల్ ఇంజనీరింగ్స్ కట్టినటువంటి భవనాలు కానీ భవన సముదాయాలు కానీ ఎన్నెన్నో కట్టారు. మరి ఎన్నెన్ని రోజులు ఉన్నాయో మనకు తెలిసినటువంటి విషయమే కదా. కానీ ఆనాటి రామాయణ కాలంలో రామసేతుని నిర్మాణం చేసినటువంటి ఆ రామసేతు ఎంత గొప్పగా పరిడవిల్లిందో, ఆఖరికి ఈనాటి ఆధునిక కాలంలో ఉన్నటువంటి నాసా వాళ్ళు కూడా దాన్ని గుర్తించి సముద్రంలో అది స్థిరంగా ఉంది అని ధృవీకరించారు. అంటే ఆనాటి వాస్తు విజ్ఞానానికి మనం జోహార్ చెప్పక తప్పదు కదా. సో అందువల్ల రామాయణంలో ఇలాంటి అనేకమైనటువంటి కోణాల్లో రహస్యాలు తెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా మన ఈ లైట్ గ్రూప్ యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ చూసేటట్లు ప్రోత్సహించండి. కేవలం లైకుల కోసం కాకుండా మనలో లైట్ కోసం దీన్ని ఉపయోగించుకోవాలని నా యొక్క ఆశ. అయితే ఈ వీడియో చేస్తున్నప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే, ఇలా మన పురాణాల్లో ఉన్నటువంటి ఈ రహస్యమైనటువంటి విషయాలు కేవలం పెద్దవారికి కాకుండా పిల్లలకు చెప్తే ఎలా ఉంటుంది అని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగిది సమ్మర్ వెకేషనే కనుక పిల్లలందరికీ వారంలో ఒకరోజు, ఓ సండే రోజున ఒక గంట పాటు గూగుల్ మీట్ ద్వారా వాళ్ళకి ఈ పురాణాల్లో ఉండేటువంటి రహస్యాలు చెప్తే ఎలా ఉంటుంది అని నాకు ఒక ఆలోచన తట్టింది. ఇప్పటికిప్పుడు తట్టినటువంటి ఆలోచన ఇది. ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరూ మన లైట్ గ్రూప్లోని వాట్సాప్లో మీ యొక్క అభిప్రాయాలని కనుక తెలియజేసినట్టయితే నేను దాన్ని టేకప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏదేమైనప్పటికీ మన మహర్షుల యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క రచనా శైలి కానీ, వాళ్ళ యొక్క నిపుణతకు కానీ మనం అనేకమైనటువంటి వందనాలు చెప్పక తప్పదు. సో అందుచేత పిల్లల కోసం వారానికి ఒక గంట సండే రోజున నేను నా సమయాన్ని కేటాయించాలి అని అనుకుంటున్నాను. మరి ఎంతమంది పిల్లలు వస్తారో దాన్ని బట్టి చూసి ఆ తర్వాత నేను ప్రణాళికను సిద్ధం చేస్తాను. ఎందుకంటే నాకు ఇవన్నీ కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత ఉన్నప్పటికీ సెల్ నాలెడ్జి చాలా తక్కువ. నాకు ఎవరో ఒకరు వెనక ఉండి కొంచెం గూగుల్ మీట్కి సంబంధించినటువంటి లింకులు అవన్నీ క్రియేట్ చేసి కనుక నాకు చేసేవారు కనుక ఎవరన్నా ముందుకు వస్తే నేను చేయటానికి సిద్ధం.